హలో ఫ్రెండ్స్, ఓకే థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. అప్పుడు ఆ యొక్క హ్యాపీ ఎలా ఉంటుందంటే కనుక మాటల్లో చెప్పలేం, అలా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూట్యూబ్లో ఎంత అమౌంట్ వచ్చింది చెప్పాలి మీకు ఒక పాయింట్ దీంట్లో. అండ్ యూట్యూబ్ స్టార్టింగ్లో నేను పడిన కొన్ని పెయిన్స్ ఎలా ఉన్నాయి అనేసి అవి కూడా చెప్తాను. సో నాది వచ్చి ఒక పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో నెట్వర్క్ కూడా ఉండదు. నెట్వర్క్ లేకపోతే ఆ యొక్క రీఛార్జ్లు చేసుకున్నా కూడా మనం అంత నెట్ యూజ్ చేయలేం. కాబట్టి కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళేది. నా ఫస్ట్ వీడియోస్ వెళ్ళి చూడండి, ఎంత అంటే నాకు తెలియనప్పుడు తీసిన వీడియోస్ నాకు ఇప్పుడు చూసుకుంటే మెమోరీస్ అనమాట అవి. అండ్ ఈ యొక్క యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దీంట్లో వచ్చిన స్ట్రగుల్స్ ఒకటి రెండు కాదనమాట. యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్, మోటరైజేషన్ తీసేశారు. 2 years నుంచి దీంట్లో పడిన కష్టాలు మొత్తం ఒక యూట్యూబర్కి ఏవైతే రాకూడదు అనుకుంటూ ఉంటారో ప్రతి ఒక్కటి కూడా నా ఛానల్లో అయితే వచ్చేసాయి అనమాట. నేను యూట్యూబ్లో సక్సెస్ కంటే కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ చూశాను, అయినా కూడా నిలకడగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నా ఛానల్లో మోటరైజేషన్ అయితే కన్నా రిమూవ్ అయిందనమాట రీయూజ్డ్ కంటెంట్ వల్ల. అయితే పేమెంట్ వచ్చింది. ఎలా వచ్చింది? ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకుంది. నేను చెప్తాను, వీడియో స్కిప్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క యూజర్ కూడా ఈ యొక్క వీడియో చూడాల్సింది. ఎందుకంటే కన్నా స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఎండింగ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అసలు పేమెంట్ ఎలా పడుతుంది, ఓకే అది డీటెయిల్గా మనం వివరంగా చెప్తాం. అయితే ఇక్కడ నేను ఇమేజెస్ వేసి చూపించడం అవేం కాదు, నా మాటల్లోనే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, వినండి. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలియదు అనమాట. అయితే అట్లా ఇట్లా చెప్పుకుంటూ వస్తే కానీ సోది అయిపోతుంది.